టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బాలాజీ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో ప్రముఖ యోగా గురువైన శంకరాచార్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పిస్తూ వాటి ప్రయోజనాలను యోగాచార్యులందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుని రోజు సాధన చేయాలని కోరారు. ఇకపై ప్రతి ఆదివారం ఉచితంగా యోగా శిక్షణ అందిస్తాం. ఈ సందర్భంగా యోగా గురువు శంకరాచార్య మీడియాతో మాట్లాడుతూ నేటి నుండి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణను అందిస్తానని అంతర్జాతీయ యోగా దినోత్సవం సాక్షిగా ప్రకటించారు. తాను నేర్చుకున్న యోగా విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే తన లక్ష్యమని అన్నారు. కాళ్ళు వెడలు పెట్టుకోండి. 9 10 ఫాస్ట్గా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఉంటుంది. సైడ్ రెండు చేతులు హాఫ్ స్క్వాట్ చూడండి ఒకసారి కనిపిస్తుంది. తలను మోకాలు స్ట్రెచ్ 1 2 3 ఎంతోసారి అయ్యాయి 4 5 ఇబ్బంది ఏం లేదు ఎంతోస్తుంది 6 7 8 9 10 చూడడానికి చేయి చూడాలి. ఆగాలి 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 హోల్డ్ చేయాలి హోల్డ్ చేయాలి 2 ఆగాలి 6 7 హోల్డ్ చేయాలి పాప్ చేయాలి 8 9 10 6
అంతర్జాతీయ యోగా దినోత్సవ ఈ జూన్ 21 ఏదైతే ఉందో అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మన సనాతన మహా ఋషులు మునులు ఎవరైతే దీన్ని అందించారో దీన్ని ప్రపంచానికి అంతటికి పరిచయం చేయాలని మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో తను ఎప్పుడైతే ప్రధానిగా అధికారంలోకి వచ్చాడో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ తను తీసుకొచ్చి ఒక సంవత్సరం లోపలే 2015 జూన్ 21 ఈ రోజు కూడా ఒక విశిష్టమైన రోజుగా గుర్తించి దాన్ని ఆమోదం చేసి అందరి ప్రపంచ దేశాల ఆమోదంతో ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఒకటే, మానవాళికి మన దైనందిన జీవితంలో వివిధ దినచర్యల్లో మనిషి ఎన్నో ఒత్తిడిలకు లోనవ్వడం, మానసిక కానీ ఆరోగ్యం కానీ జరుగుతుంటుంది. ఈ యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసిక ఆనందంతో పాటు, ముఖ్యంగా మానసిక ఆనందంతో పాటు శారీరక దృఢత్వం, ఇవి రెండు కలిగి ఉన్నప్పుడే మనిషి తన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు తన జీవనాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి దీని అందరూ కూడా దైనందిన జీవితంలో యోగాను ఒక ప్రముఖమైన ఇదిగా భావించుకొని ఎవరికి వారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మానసిక ఆనందం పాటు శారీరక దృఢత్వాన్ని కూడా సంపాదించుకొని ఆరోగ్యంగా ఉండాలని దీని ఉద్దేశం. అందరికీ మరొకసారి పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గారికి మరియు మా మాస్టర్ గారికి శంకరాచార్య గారికి అందరికీ నమస్కారం.